ఇది ఎట్లున్నది అని అంటే ఇల్లు అంటూ పెట్టి మరీ సలిగాగినట్టున్నది. చెట్లు కొట్టే కార్యానికి బందోబస్తు వండుకుంటా చెట్లు కొట్టద్దు అని పిల్లగాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద లాఠీలు జులిపించి సర్కారుకు సాగిలబడ్డ పోలీస్ సార్లు ఎండ తీవ్రత తట్టుకోలేక మళ్ళీ అదే చెట్ల కిందికి పోయి సేద తీరుతున్నారు. ఇటువంటి చిత్రాలు మస్తుగున్నాయి సెంట్రల్ యూనివర్సిటీ భూమి పంచాయతీ ముచ్చట్లల్లా. మరి ఆ చిత్రాలు ఏంటి, ఏం కథ, ఆ ముచ్చట్లు ఏందనేది వరుస పెట్టి చూసేద్దాం పారి. చూసిన ఆరుల్లా పిల్లగాళ్ళను కొట్టి కొట్టి యాష్టకొచ్చిందో ఏందో కానీ చెట్ల కింద కూలబడి రెస్ట్ తీసుకుంటున్నారు పోలీసోళ్ళు. చెట్లను కూల్చే కార్యంకు బందోబస్తుకున్న పోలీసోళ్ళు మరి ఈ చెట్ల కింద ఎందుకు కూర్చున్నారో పోయి జేసీబీల కిందనే కూర్చుండరుండే కదా, మస్తు చల్లగుండేది. ఇక పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, సర్కారు వాళ్ళు చెప్పిందే చెయ్యాలి అని అనేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ పోలీసు వాళ్ళు అందరూ ఎదిరిస్తే ఏ సర్కారులు అయినా ఏం చేయగలుగుతాయి చెప్పుర్రి. ఇక ఇప్పటిదాకా యూనివర్సిటీ పిల్లగాళ్ళే నిరసన చేస్తే గీయాల యూనివర్సిటీ సార్లు మేడంలు కూడా కలిసిర్రు వాళ్ళ దంటకు. ఇక మేము పోలీసు వాళ్ళం అయిందే లాఠీ చార్జీలు చేసేటందుకు అన్నట్టుగా ఇవాళ కూడా నిరసన చేస్తున్న పిల్లగాళ్ళ మీదకి లాఠీ చార్జీ తోటి రెచ్చిపోయిర్రు పోలీసు వాళ్ళు. ఇక అప్పుడు చెయ్యిపాటికి ఓటేసినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నా అని చెప్పుకొచ్చింది సెంట్రల్ యూనివర్సిటీలో చదివే బుజ్జి. పర్సనల్ గా నేను ఓటేసాను జరిగిన సీఎం ఎలక్షన్స్ లో. పర్సనల్ గా నేను ఓటేసాను. నౌ ఐ యామ్ రిగ్రెటింగ్ దట్ డెసిషన్. యుద్ధం ఆపేదే లేదు అనుకుంటే గట్టిగానే గరమైంది ఇంకో బుజ్జి. చెరువులు లేవంటున్నారు, మష్రూమ్స్ లాగా లేవంటున్నారు. ఏంటండి, ఏం డెవలప్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. 400 ఎకరాల ఫారెస్ట్ ని మొత్తం తీసేసి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంత పొల్యూషన్ ఉండగా ఈ 400 మన లంగ్స్ ఇక్కడ ఉంది మొత్తం సిటీ అంతటికి. అలాంటి 400 ఏకర్స్ మీరు డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటే మీరు ఎలా అనుకుంటున్నారు నాకు అర్థం అవట్లేదు. స్టూడెంట్స్ యూనియన్ మేము ఉన్నాము, మేమైతే యుద్ధం అయితే ఆపం ఈ డెసిషన్ హాల్ట్ చేసేవారు. అర్ధరాత్రి పోయి చెట్లు కూలగొచ్చే ముచ్చట మీద గిట్ట కారెడ్డ మాడిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. ఎందుకు మధ్యరాత్రులు పోవాలి? నీ భూమి నిజమే అయితే, నువ్వు సొంత ద్వారమే అయితే, నువ్వు హక్కుదారివే అయితే ఎందుకు దొంగలాగా మధ్యరాత్రి పోయినావు? ఎవడైనా వాడి ఇంట్లోకి వాడు బాజాప్తా పోతాడు. రాత్రిపూట దొంగతనంగా గోడకి కిందకు పోవాలి? నిరసన చేస్తున్న పిల్లగాలను పెయిడ్ బ్యాచ్ అని మంత్రి పొంగిలేటి సారు మాట్లాడిన మాటల మీద కూడా గిట్ల ఫైర్ అయ్యిండు జగదీష్ రెడ్డి సారు. విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారు. పెయిడ్ బ్యాచ్లు ఈ రకంగా లాఠీ చార్జీలు దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని జైలు పాలవుతారా? విద్యార్థులు పేమెంట్లకు లొంగిపోతారా? ఇదా మీ సంస్కారం? ముఖ్యమంత్రి మంత్రుల సంస్కారం గిదా విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు? పెయిడ్ బ్యాచ్ ఎవరు? మీరు ముఖ్యమంత్రి మంత్రులు. మీరు పెయిడ్ బ్యాచ్ అనే విషయాన్ని మీరే బహిరంగంగా చెప్పుకున్నారు 100 సార్లు. రేవంత్ రెడ్డి పిసిసి పదవి మొదలైంది పేమెంట్ తోనే వచ్చింది అనే విషయాన్ని మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే మాట్లాడిండ్రు ఆనాడు. మంత్రి పదవి కావాలంటే ఇంత పేమెంట్ చేసి రావాలి అని చెప్పి మీరే చెప్తున్నారు. మంత్రి పదవి కావాలంటే మూట తీసుకొని ఢిల్లీ పోవాలనే మాట మీరే చెప్తున్నారు. పేమెంట్లు ఇచ్చి సీట్లు తెచ్చుకున్నది మీరు, పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నది మీరు. మళ్ళీ ప్రజలకి ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని ఇస్తున్నది మీరు. పనిచేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని పనిచేస్తున్నది మీరు. పేమెంట్ ఇచ్చి తెచ్చుకోవడం, పేమెంట్ తీసుకొని ఇవ్వడం అనేది మీకు మాత్రమే అలవాటు. పేమెంట్ మీద ఏదైనా పేటెంట్ ఉంది అంటే అది మీకు మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మంత్రులకు మాత్రమే ఉంది తప్ప పేమెంట్ మీద పేటెంట్ మీది మాత్రమే తప్ప విద్యార్థులది కాదు. మెస్ ఛార్జీల కోసమో ఇంకా దేనికోసమో కాదు, ప్రకృతి కోసం ధర్నా చేస్తున్న స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసులు అని అనుకుంటా పార్లమెంటులో గచ్చిబౌలి భూముల ముచ్చట తీసిండు కారు పార్టీ ఎంపీ సురేష్ రెడ్డి సారు. I would like to raise an important issue concerning the University of Hyderabad. The land crisis threatens education, environment and justice, sir. The Telangana state government has initiated the process of selling 400 acres of government University of Hyderabad's land at Kanchagachipoli for commercial purposes, sir. The protest of the students is not for any increase in mess charges. It is not for better faculty. The students are fighting for the voiceless flora and fauna there, sir. And these students are being brutally taken away by the police, lathi charge, and the entire bulldozing is being done. ఇక సెంట్రల్ యూనివర్సిటీల పర్యావరణాన్ని పాడు చేసేటోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని కేంద్ర అటవీ శాఖలు ఓ లెటర్ రాసిండ్రు రాష్ట్ర అటవీ శాఖకు. అన్ని వివరాలు జల్దినే చెప్పాలి అని కూడా ఆర్డర్ వేసింది కేంద్ర అటవీ శాఖ. ఇక గిదే తొవ్వల ఇంకో ముచ్చట ఏంటిదంటే సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద హైకోర్టులో కొద్దిసేపు వాదనలు నడిచినాక రేపటికి వాయిదా వేసింది కోర్టు.
ఇక రేపు పగటిపూట మళ్ళా కోర్టు వాదనలు మొదలయ్యేదాకా గా చెట్లు కొట్టే కార్యాన్ని ఆపాలని కూడా తీర్పిచ్చింది కోర్టు. కానీ కోర్టులు కాదు ఇంకెవ్వరు చెప్పినా ఈనమన్నట్టే చెట్లు కొట్టే కార్యం అయితే ఆగనట్టే కానొస్తున్నది సెంట్రల్ యూనివర్సిటీలో. మరి ఇక చూడాలి రేపు ఈ ముచ్చట మీద కోర్టు ఎన్ని సొట్లు పెడుతుందో ఏం తీర్పిస్తుందో కానీ ఆలస్యం చేతనైతే అడవి మొత్తం ఫుట్బాల్ గ్రౌండ్ లెక్క మారడు ఖాయం అని మస్తుగా ఆగమవుతున్నారు సెంట్రల్ యూనివర్సిటీ పిల్లగాళ్ళు.